వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను మోను బ్లాగ్స్ ఫర్ యూ. టుడే అయితే నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను. ఈ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ కుక్కర్లో అయితే నేను కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నానండి. ఇక్కడైతే వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఆయిల్ అయితే మనకు హీట్ అయింది. నేను ఇక్కడ బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ షాజీరా అండ్ దాల్చిన చెక్క, లవంగాలు అండ్ బే లీవ్స్ అయితే యాడ్ చేశానండి. ఇది కొంచెం హీట్ అయ్యాక ఫ్రై చేసుకోవాలి. అలా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి తిప్పుకొని స్పూన్తో. మనకైతే ఫ్రై అవుతున్నాయి. మనకు మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి. దాని తర్వాత అయితే కొంచెం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసాక కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే మనకి త్వరగా కుక్ అవుతాయి అన్నమాట. ఏ వెజిటబుల్ అయినా అంతేనండి, మనం ఫ్రై చేసుకునేటప్పుడు కాస్త సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా మగ్గుతాయి. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇవంతా మన గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతసేపు కాసేపు అయితే మగ్గనివ్వాలండి సిమ్లో పెట్టుకొని. ఇప్పుడైతే మనకి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర మొత్తం వేసి ఒకసారి కలిపేసి మిక్సీ కొట్టానండి. అదైతే వేసాను. అది ఒకసారి బాగా తిప్పుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఒకసారి తిప్పేసుకోవాలి. దాని తర్వాత నేను కొబ్బరి పొడి కూడా ఇక్కడ యాడ్ చేశాను గ్రేవీ కోసము. కొబ్బరి కూడా మనకు ఫాస్ట్గా అడుగు అంటుతుంది. సో వెంటనే ఫాస్ట్గా అయితే తిప్పేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కొబ్బరి కూడా. దీని తర్వాత నేను కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. కొంచెం కారం పొడి కూడా వేసానండి. మనకు టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చండి కారం. వేసుకొని మొత్తం ఒకసారి కలిపేలాగా అంతా కలుపుకోవాలి. దీని తర్వాత ముందే వాష్ చేసి నేను ధనియా పౌడర్ కూడా వేసానండి. ధనియా పౌడర్ కూడా వేసి ఇంకొంచెం తిప్పుకోవాలి. దీని తర్వాత అయితే ముందే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చికెన్ మొత్తం యాడ్ చేశాక కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేశాక ఒకసారి స్పూన్తో అయితే తిప్పేసుకొని ఒక ప్లేట్ పెట్టేసి కాసేపు అయితే సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి. అందులో ఉన్న వాటర్ మొత్తం మనం కొంచెం వాటర్ వస్తుంది కదా, మరిగాక ఆ వాటర్ వచ్చేంత వరకు అయితే మనం వెయిట్ చేయాలి. ఇప్పుడైతే మనం అబ్జర్వ్ చేయొచ్చండి, కొంచెం వాటర్ అయితే ఊరింది అందులోంచి. ఒకసారి మనం మొత్తం తిప్పేసుకోవాలి. ఇప్పుడు చూసుకున్న తర్వాత నేను ఇక్కడ ఇందులోకి అయితే హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ అయితే వేసానండి. వేసి మనకు టమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక, టమాటోస్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోవాలి చివరిగా. ఇప్పుడు మన కన్సిస్టెన్సీ చూసుకొని మన వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. మన గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. ఇంక చపాతీలో అలాగైతే మన గ్రేవీ కొంచెం ఉంటే చాలు కాబట్టి కొంచెం కన్సిస్టెన్సీ చూసుకొని అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి అయితే నేను చెక్ చేస్తున్నానండి మొత్తం కరెక్ట్ ఉందా లేదా, సాల్ట్ అండ్ మిర్చి ఎంత. ఒకసారి మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి దీనికైతే ఇంకొకసారి లిడ్ పెట్టేద్దామండి. లిడ్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూద్దామండి మన కుక్ అయిందా లేదా. మనకు కర్రీ అయితే కుక్ అయిపోయిందండి. ఇట్స్ లుకింగ్ వెరీ కలర్ఫుల్ అండి. నేనైతే దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటాను. ఇది మనకి చపాతీలోకి, రైస్లోకి, దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సోను మోను వ్లాగ్స్ ఫర్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.